పుష్ప 2 ది రూల్ మూవీని ఇప్పటికే చూసిన ఉమేర్ సంధు తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్, పైసా వసూల్ ఎంటర్టైనర్ అని అతడు అన్నాడు. సినిమాలోని ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్స్ అని చెబుతూ అల్లు అర్జున్కు మరో నేషనల్ అవార్డు ఖాయమని కూడా ఆయన చెప్పారు. రష్మిక మందన్న, ఫాజిల్ నటనను కూడా ఉమేర్ ఆకాశానికి ఎత్తేశాడు. క్లాసెస్, మాసెస్ అందరూ మెచ్చే పైసా వసూల్ సినిమా పుష్ప 2 సిటీ మార్ ఎంటర్టైనర్. ఇది బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవనుంది అని ఉమేర్ స్పష్టం చేశాడు. పుష్ప 2 మూవీలో నటీనటుల నటన గురించి కూడా ఉమేర్ సంధు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమని అతడు అనడం విశేషం. అల్లు అర్జున్ మంచి ఫామ్లో ఉన్నాడు. తన మాస్ అవతారంతో అందరినీ మెప్పిస్తాడు. అతని నటన అద్భుతం, కామెడీ టైమింగ్ బాగుంది. మరో నేషనల్ అవార్డు ఖాయమని ఉమేర్ అన్నాడు. పుష్ప 1 మూవీ కోసం అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలిచిన విషయం కూడా మనకు తెలుసు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు. రష్మిక మందన కూడా చాలా బాగా చేసిందని ఉమేర్ చెప్పుకొచ్చాడు. అయితే మూవీలో ఫహద్ హాజిల్ నటన కూడా మరో లెవెల్లో కనిపించనుందని ఆయన చెప్పాడు. ఇక క్లైమాక్స్లో ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుందట. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అంట. ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని ఓ విభిన్నమైన మసాలా మూవీ ఇదని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప 2 మూవీ కోసం 3 ఏళ్లుగా అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్పై స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా తొలి రోజే 100 కోట్లకు పైగా, ఫస్ట్ వీకెండ్లో 200 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కూడా కనిపిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్లో బాహుబలి 2, KGF 2, కల్కి 2898, AD, RRR లాంటి సినిమాలను కూడా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది.